తపస్సు వలన దత్తాత్రేయుడు. ఆధ్యాత్మిక లోకంలో దత్తాత్రేయ స్వామి ప్రత్యేక స్థానం అయిన ఒకటి. ఉన్నాళ్ళ నుండి సాటి జీవులను పట్ల ప్రేమ, కరుణ వ్యవహరించాలని ప్రజలకు ఉద్యోగించారు. దత్తాత్రేయుడు ఆత్రి మహర్షి, అనసూయ దంపతుల దీర్ఘకాల తపస్సును అనంతరం జన్మించాడు. సంతానం కోసం ఆత్రి, అనసూయ ఒకరోజు ఉపవాస ప్రార్థనలో ఉండగా వారికి త్రిమూర్తులు ప్రత్యక్షమై ఆయన అనసూయతో మాట్లాడుతూ, భయపడకు, సంశయించకు, మా అంశాలపై దివ్యమైన శక్తివంతమైన కుమారుని ప్రసాదిస్తామని చెప్పి అదృశ్యమయ్యారు. ఆత్రిపుత్రుడు కావడంతో ఇతనికి ఆత్రేయుడు అని కూడా పిలుస్తారు. ఆత్రేయుడు దత్తాత్రేయుడిని పిలుస్తారు. కాబట్టి ఈ దత్తాత్రేయునికి పూజ చేసిన యెడల మనకు గురుబలం పెరుగుతుంది. గురువుగా భావన చేసి గురువారం రోజు ఈ దత్తాత్రేయ స్వామిని కొలిచిన యెడల అష్టోత్తరం కానీ, సహస్రనామం కానీ చదివిన యెడల మంచి జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క గురువారం రోజు దత్తాత్రేయ స్వామికి ప్రదక్షిణలు చేసి మంచి ఆరోగ్యం కావాలని, లేకుంటే సంతానము, కళ్యాణం, ఏదైనా మనకు కావాల్సిన కోరికలు కోరుకోనాలని అంటుంటారు పెద్దలు. జై దత్తాత్రేయ.